హాయ్ అండి, ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మా మ్యాక్స్ గడ్ ఆడుతున్న గేమ్ చూడండి. కేజీలో నుండి మ్యాక్స్ గడ్ని బయటకు తీసేసి కేజీలో 3 బోర్డ్స్ని ఉంచేసాము. ఏంటంటే ఆ బర్డ్స్ నా గదిలో పెట్టేశాము. మా పాప దాంతో కాసేపు ఆడింది. కేజీ లోపల పెట్టేసి మ్యాక్స్ గడ్ని ఒంటరిగా వదిలేసింది. మ్యాక్స్ గడ్ ఏమో ఆ కేజీలో ఉన్న బోర్డ్స్ ఎక్కడికి వెళ్ళినాయి అని ఎత్తుకడం స్టార్ట్ చేశాడు. ఆ గదిలోకి తీసుకెళ్ళింది అన్న విషయం దానికి తెలిసిపోయింది. ఆ గుమ్మం కాడే కాసుకొని కూర్చుందనమాట. దానికి తెలిసిపోయిందని మా పాప మళ్ళీ బయటికి తీసుకొచ్చింది. ఆ కేజీని తీసుకొచ్చి కాసేపు గుమ్మం దగ్గర పెట్టింది. అది వెళ్తుందా లేదా అని చూసింది. పరిగెత్తుకుంటూ వెళ్ళింది. తర్వాత మా పాప కేజీ చుట్టూ బయట మళ్ళీ హాల్లోకి తీసుకొచ్చి దాని చుట్టూ తిప్పించుకుందనమాట. కాసేపు అలా తిప్పించి గేమ్ ఆడిచ్చింది. మా మ్యాక్స్ గడు ఆ కేజ్ చుట్టూ తిరుగుతాం స్టార్ట్ చేశాడు. అది ఆపితే ఆగుతుంది, అది మూవ్ చేస్తే దాని వెనకాలే వస్తుందన్నమాట. అలా కేజీ చుట్టూ తిప్పించింది. మా పాప 2-3 రౌండ్లు కొట్టించింది అనమాట. మా మ్యాక్స్ గేడు ఆ కేజీని మూవ్ చేయంగానే దాని చుట్టూనే తిరుగుతున్నాడు. కాసేపు స్టాండ్ అయ్యాడు, కాసేపు అటు ఇటు తిరుగుతున్నాడు. పాపం దానిలోకి వెళ్ళాలని ఆ కేజీని క్యాచ్ చేయాలన్న కాన్సెప్ట్తో ఉన్నాడు వాడు. మా పాప ఏమో కాలు మీద నుంచింది. కాలు మీద మా పాప తిప్పుతుందన్న విషయం తెలుసుకొని ఆ తర్వాత మా పాప కాలు మీద నుంచుని తర్వాత దాన్ని బ్యాలెన్స్ చేసుకొని కేజీ మీద దూకింది. అయినా మా పాప ఏం చేసిందంటే కేజీ పట్టుకొని మళ్ళీ ఆట ఆడించడం మొదలుపెట్టింది. కాసేపు అది అలా ఆడించి కేజీ దగ్గరికి రాగానే మళ్ళీ ఎగరడం స్టార్ట్ అయింది. అందుకోవట్లేకపోతుందని చాలా కామెడీగా చేసిందనమాట. కాసేపు అది అటు ఇటు తిరగడం స్టార్ట్ చేసి మళ్ళీ కాసేపు ఒక చోట స్టాండ్ అయిపోయింది. పాపం అందించి మళ్ళీ విడిపించి మళ్ళీ దూరంగా మళ్ళీ స్టార్ట్ చేసిందనమాట. దాన్ని అందుకోనికుండా క్యాండీని బాగా మా మ్యాక్స్ గాడు కేజీని గట్టిగా పట్టుకొని టైడ్ అయిపోయి ఉన్నాడు. నచ్చితే షేర్ అండ్ సబ్స్క్రైబ్, బెల్ కొట్టండి, నోటిఫికేషన్స్ వస్తాయి.